ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. ముఖ్యంగా ఈరోజు సమావేశము పెట్టిన ఉద్దేశము ఏమంటే పొద్దుటూరులో హాట్ ట్రాఫిక్గా నడుస్తుంది ఒక సబ్జెక్టు. మేము పొద్దున ఉదయాన్నే లేచి గాంధీ రోడ్డు ఇక్కడ 1 టౌన్ ఏరియా రోసిరెడ్డి టీ అంగడి ఈరాని 1 టౌన్ దగ్గర టీ అంగల కాడ ఎవరి చరిత్ర ఏంది, రాజకీయ చరిత్ర, రాజకీయ నాయకులు ఊర్లో ఏం జరుగుతున్నాయి అనేది మా కామన్గా వేడి చర్చలు జరుగుతాయి. అక్కడక్కడ పార్టీలు అతీతంగా కూడా కలుస్తారు, కొంతమంది కార్యకర్తలు కానీ కొంతమంది నాయకులు కానీ. ఈ ఒక 3 రోజుల నుంచి ఇంకా ప్రమాణ స్వీకారం చేయలే. ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చీకొట్టినారు. ప్రజలు ఈ ప్రధానంగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి పోయింది అంటే కారణం ఏమంటే తమ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు చేసిన దారుణాలు రాష్ట్రం అంతా చేసినారు. ఎమ్మెల్యేలు ఒక జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా వ్యతిరేకత కాదు. ఆ విధంగా అంటే గతంలో ఇంత 10-11 సీట్లకు పడిపోయిన ప్రభుత్వం ఏది లేదు. మీరు కావాలంటే హిస్టరీ చెప్పుకోమండి. ఈ చరిత్ర నిలిచిపోయింది జగన్మోహన్ రెడ్డి. ఆయనే ఒక్కనిగా నిందించాలి అనేది వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు మాకు పోయితే కలిసేదానికి లేదు, కలవడు, మనం సబ్జెక్ట్ ఎవరు చెప్పుకోవాలా అనేది ఒకటి. అదేవిధంగా వాళ్ళ అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రంగా ఈ క్రికెట్, మట్కా, ఇసుక మాఫియా, ఇవన్నీ వైన్ మాఫియా, బ్యాన్ ఇవన్నీ దాచుకోవడం ఇవే జరిగినాయి. కాబట్టి ప్రజలు తిరస్కరించి ప్రభుత్వాన్ని మార్చినారు. అది ప్రజలది. కాంగ్రెస్ పార్టీది. మేము ఎందుకు చెప్తున్నామంటే కాంగ్రెస్ పార్టీది బలమైన నాయకత్వం స్టేట్లో లేదు. రఘురెడ్డి గారు వీళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంత స్పీడప్ నడిపించే ఉత్సాహం నడిపించే నాయకులు వాళ్ళు. అతి తక్కువ సమయంలో మా షర్మిలమ్మను తీసుకున్నారు. అతి తక్కువ సమయంలో తీసుకోవడం వల్ల రాష్ట్రం అంతా చైతన్య గాడికి ఆమె పోరాడింది. చైతన్య గాడికి ఆమె ఎంపీగా కూడా నిలబడింది. ప్రజల్ని అడిగినారు. ప్రజలు తమ ఓటు ఒక్కరు పైసలే పంచకుండా ఆశించకుండా వేట్లేసి గౌరవించినారు. ఇంకా పొద్దుటి విషయానికి వస్తే వరదరాజుల రెడ్డి గారు పూజ్యులు పెద్దలు అంటే ఎప్పుడన్నా గతంలో సాయం చేసి ఉంటాడే కానీ ఒక పోలీసుకు ఫోన్ చేయడం కానీ ఏదైనా కానీ అదే దాంట్లో రీతిలో బతికేటోళ్ళకు ఆయనకు ఫోన్ చేసి చెప్పేటోడు కాదు అనేది 100% మాకు తెలుసు. పార్టీలకు అతీతంగా మీరు దూరంగా ఉన్నా కానీ వ్యక్తిగతంగా ఆయనకు అభిమానిస్తాం బాగా. ఇప్పుడు ఒక సినిమాలో అంటాడు, నేనే రాజు నేనే మంత్రి అనుకుంటా, ఎక్కడ ప్రభుత్వం వచ్చినా మేమే ఉంటామని. ఈ క్రికెట్ బుకీలు బంగారు వ్యాపారస్తులు, బంగారు పొద్దుటూరు, సెకండ్ బాంబే అంటారు. అట్లా భారతదేశంలో క్రికెట్ బుకీ మాఫియా పొద్దుటూరు ఉంది. గత 4 నెలల నుంచి ఏ ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళపైన చర్యలు తీసుకోలే. ఏ చిన్న అల్లరి ముఖ ఒక రౌడీ ముఖగా పేరు పోలీస్ రికార్డులు ఉంటే అతనికి కౌన్సిలింగ్ ఇస్తారు పోలీసులు పిలిపించి. ఆ పాపాన లేదు. మాకు తెలిసిన సమాచారం అంటే పోలీసులకు కూడా మేము డబ్బులు ఇస్తున్నాం అని వాళ్ళ ధీమా. వాళ్ళకు తెలిసిన వాళ్ళు కొంతమంది కౌన్సిలర్లు ఉన్నారు. అంటే కౌన్సిలర్ బుకీగా ఉండేటోళ్ళు, ప్రధానంగా ఉండేటోళ్ళు కౌన్సిలర్లు ఉన్నారు. మహిళలు వచ్చే వాళ్ళ తమ్ముళ్ళు మెసేజ్ లేదంటే అన్నగారి మెసేజ్లో ఎవరో ఒకరు లేడీ కింద ఉంటారు, కౌన్సిలర్లు ఉంటారు. పెద్ద ఎవరిది వాళ్ళది. మహిళా కౌన్సిలర్లు ఉంటే మహిళా భర్త వాళ్ళు, ఇట్లా వాళ్ళ కుటుంబం ఎవరిదో వాళ్ళది ప్రాధాన్యత. ఇళ్ళ కాడికి పోవడము, మాకు అధికారం ఉంది, మాకు డబ్బులు ఉన్నాయి, మీరు అది చేస్తే ఇది చేస్తే బెదిరించడం. ఇవన్నీ ఈ దశగిపేట, జిన్నా రోడ్డు, నిన్న ఘర్షణ కూడా అదే జరిగింది. దాడి జరిగింది కూడా సేమ్ అదే క్రికెట్ బుక్కి. ఏమంటే డబ్బులు విపరీతంగా కష్టపడిన డబ్బులు అయితే వచ్చేసినాయి. వాళ్ళకు అహం ఉంటుంది, మేము డబ్బుతో ఏమైనా చేయొచ్చు అని. ఇట్లా ఈ విధంగా ఇస్లాంపురం మసీదు, ఇట్లా మట్టి మసీదు ముఖ్యంగా వీళ్ళంతా డబ్బులు ముందు ఎక్కడికి సంపాదించారు, వాళ్ళ ఆస్తులు
వాళ్ళ పెద్దోళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం ఇల్లు ఉన్నాయి, వాళ్ళ శక్తి ఏంది, వాళ్ళు చేసే బిజినెస్ ఏంది ప్రజలందరూ తెలుసు. ఇప్పుడు హాట్ ట్రాఫిక్ ఏమరిందంటే ఈ మొన్న రాజమౌళి శివప్రసాద్ దగ్గర గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు అక్కడ పోయినారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ గుట్కా అని చెప్పి రాజమౌళి శివప్రసాద్ని ఆమె కోడి కూర్చున్నారు. ఇప్పుడు తెలుగుదేశంలో చేరుతున్నారు. ఇప్పుడు ఏమంటారు ఇల్లు అని చెప్పి నా చెవులారైందా. నన్ను గమనించాలి కొంతమంది ఆడ టీ తాగుదండి, ప్రజల్లో ఏంది ఇంత వాయిసిపోతుంది అని చెప్పి నేను వ్యక్తిగతంగా పెద్దాయనకు కూడా చెప్పొచ్చు. నేను పెద్దాయనకు 100% నాకు, ఎందుకంటే ఆయన శిష్యుని నేను అర్ధరాత్రి ఫోన్ చేసిన ప్రజా సమస్యల పైన ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇంట్లో వాళ్ళ ఇంటమిడి భోజనాలు వాళ్ళ ఇంటమిడి కూర్చొని తిన్నాం. వాళ్ళ బెడ్రూమ్లో కూడా రాబోయే నజీర్భాయ్ అంటాడు, ఆయన పెద్ద వయసు నజీర్భాయ్ అంటాడు, క్యాజీ అచ్చా నజీర్భాయ్ అంటాడు. అంత గౌరవించే వ్యక్తిని పార్టీలు అంటే ఆయన పార్టీ అయింది, మా పార్టీ మాది, వ్యక్తిగతంగా ఆయన గౌరవిస్తాం మేము. మంచోడు, ఆయనకు మనం ఎవరైనా కానీ సరిపోగా వీళ్ళు ఇటాటోళ్ళు ముసోడు అనేది కించపరించి ఏ విధంగా మాట్లాడారంటే అంత విధంగా మాట్లాడినారు అధికార పార్టీకి ఉండి. ఆయప్ప రాజకీయ బిచ్చ పెట్టి కచ్చా సాధింపు లేకుంటే వదిలేసింటే కౌన్సిలర్లు, మాజీ చైర్మన్లు ఈ ప్రసాద్ రెడ్డి కూడా ఎమ్మెల్యే స్థాయి వచ్చాయంటే ఆయన వదిలేయడం వల్లే, కచ్చా సాధింపు చేయకుండా రాజకీయం ఎవరైనా చేయని, ఎవరైనా ఏదైనా బతకండి అని ఆయన వదిలేయడం వల్లనే ఈ విధంగా మాట్లాడిన వాళ్ళు అదే రీబాగ్ అవుతారు. ఇప్పుడు ప్రజల్లో ఇది వేడావిడి చర్చ ఉంది, ప్రమాణ స్వీకారం చేయాలి ఏందిరా అని చెప్పి ప్రెస్ ద్వారా మేము పెద్ద ఒక సందేశం పంపిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో మీకు ప్రజలు ఎన్నుకున్నారు, ఇప్పుడు ఆ సైన్యం కాదు ప్రజలు ఎన్నుకున్నారు, ఉన్న సైన్యం మీకు చాలు. మీరు ప్రజల్ని ఏ నమ్మకంతో మీకు గెలిపించినారో అదే నమ్మకం పెట్టుకోండి. మీ తర్వాత మీ కుటుంబంలో కొండారెడ్డి కూడా, ఆయన కూడా చాలా మాకు తెలిసి మంచి వ్యక్తి, దౌర్జన్యపరుడు కాదు. ఆ విధంగా ప్రజలను సేవ చేసే భాగ్యం మీకే కలిగించారు. 6 సార్లు అంటే 30 ఏండ్లు అధికారంలో 2 తూర్లు ఉన్నాం అంటే కనీసం దాదాపు 8 సూర్లు మీరు ఎమ్మెల్యేగా ఉన్నట్టుగా పరిస్థితి. ఎందుకంటే ప్రజలు ఆ విధంగా మీకు అభిమానిస్తారు. అటాటోళ్ళు మీరు అడికట్టండి. ఆ మటకా క్రికెట్, ముఖ్యంగా క్రికెట్ బుకీలు వాళ్ళను మీ పార్టీలకు ఆహ్వానించడం కానీ, వాళ్ళకు వచ్చే ఎలక్షన్స్లో కౌన్సిలర్ సీట్లు తీసుకోవడం కానీ, ఏదో మున్సిపాలిటీ రాజకీయంగా తీసుకోవడం వల్ల వాళ్ళను మీరు చేసుకుంటే మళ్ళీ వాళ్ళ పెత్తనమే వస్తుంది. అట్లా మళ్ళీ చెడ్డ పేరు తెచ్చుకోకుండా మాకేం రా అంటే ఆ మాట విని జీర్ణించగలేక మీ దృష్టికి తెస్తున్నాం. మీరు కూడా ప్రెస్ ద్వారా ఏం చెప్పాలంటే మేము ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాము. పోలీసులు కూడా మీరు ఆదేశాలు ఇవ్వాలా. క్రికెట్ మట్కా గుట్కా అనేటోళ్ళను ఉక్కుపాదంతో తొక్కేయండి అని చెప్పి పోలీసులను ప్రెస్ ద్వారా మీరు రేపైనా కానీ మీరు ప్రమాణ స్వీకారం వచ్చిన తర్వాత కానీ మీరు ఆదేశాలు ఇవ్వాలా. ఈ గలాటలు దౌర్జన్యాలు లేకుండా మీరు పొద్దుటూరు స్వేచ్ఛగా ఎట్లా బంగారు పొద్దుటూరుగా ఉన్నదో ఆ బంగారు పొద్దుటూరుగా ఒక ప్రతినిధిగా మీరు పరిపాలిస్తారని చెప్పి, అవసరమైతే మేము కూడా పార్టీలు అతీతంగా మీకు సహాయపడతామని చెప్పి, ఎక్కడ కానీ మీకు ఇబ్బందిగా ఉంటే మేము కూడా సహకరిస్తాం, పార్టీ పరంగా కానీ నా వ్యక్తిగతంగా కానీ అని చెప్పి మేము తెలియపరుస్తూ, పెద్దలు మీరు పెద్ద మనసుతో ఇది ప్రజల ఆవేదనగా ఆలోచన చేసుకొని దీన్ని మీరు ఈ విధంగా చేసి ప్రజలు మీకు ప్రెస్ ద్వారా పోలీసులకు ఆదేశాలు ఇచ్చి మీరు పాటిస్తారని చెప్పి నమ్ముకుంటూ మరోసారి 2 చేతులు ఎత్తి నమస్కరించుకుంటూ మీకు సగౌరవంగా విన్నపం చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన ఇన్ఛార్జ్ పిఎండి నజీర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా విషయం ఏమంటే, మొట్టమొదటిసారిగా పొద్దుటూరు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీ నంద్యాల వరదరారెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తర్వాత పెద్ద ఆయనకు చెప్పేంత టోలం కాదు, ఏంటికంటే ఆయనకు అన్ని విషయాలు తెలుసు. చెరువు నిండగానే కప్పలన్నీ చేరుతాయన్నట్టు ఎక్కడెక్కడో మొన్నటి వరకు దూరంగా ఉండి పెద్ద ఆయనకు వ్యతిరేకంగా చేసి పెద్ద ఆయన దృష్టిలో అందరూ నీచంగా ఉండే వాళ్ళంతా ఇప్పుడు పెద్ద ఆయన గెలుస్తానే
పెద్దాయన దగ్గరకు వచ్చి చేరి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ పెద్దాయనకు ఒరిజినల్గా సహకారాలు అందించిన వాళ్ళు వీళ్ళంతా చేరితే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. కాబట్టి పెద్దాయన గారు గమనించి వారికి ఎంత దూరంలో పెట్టాలనో అంత దూరంలోనే పెట్టి, ఆయన ఏ విధంగా అయితే జూదాన్ని అసహించుకున్నాడో, ముందు రాచమల్ల దగ్గర అంత జూదగాళ్ళు ఉండారు, వాళ్ళు ఉండారు, ఈ క్రికెట్ బుక్కీలు ఉండారు, వీళ్ళు ఉండారని చెప్పే పెద్దాయన ఈరోజు తన దగ్గరికి వాళ్ళని చేర్పించుకోకుండా వాళ్ళని దూరం పెడితే పెద్దాయన మంచి మనసు, మంచివాడని ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. మొదటి నుంచి ఆయన గొప్పవాడే, జూదగాళ్లను ఎప్పుడూ ఆదరించేవాడు కాదు. పోలీసు వాళ్ళకు ఏ రోజు కూడా వారిని విడిచిపెట్టండి అని ఏ రోజు ఫోన్ చేసి ఎరగనివాడు. అటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళకు దగ్గర ఏదైనా లబ్ధి పొందడం జరిగితే చాలా ఇంతవరకు ఉండే మంచి పేరు పోతుందని ఆ విషయాన్ని పెద్దాయన గమనించి తను అటువంటి వాళ్ళను దూరం పెట్టి మంచిని ప్రోత్సహించి పొద్దుట్లో చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. పొద్దుటూరు డెవలప్మెంట్ కోసం చేయాల్సిన కార్యక్రమాలు దండిగా ఉన్నాయి. ఒక్క డివైడర్లు మాత్రమే కాదు, మిగతా చేయాల్సినవి వాటర్ ట్యాంకులు అయితేనేమి, ప్రజలకు సేవ చేసేదానికి మనకు కుందు పెన్నా రివర్ కలిపేదానికి ఆయన 70% వరకు ఆ రోజు పోరాడినాడు. ఈరోజు దాని ప్రభుత్వం వచ్చింది, పెద్ద నాయకుడిగా ఉన్నాడు. పెద్దాయన 6 సార్లు గెలిచిన సీనియర్ నాయకుడు, భవిష్యత్తులో కూడా మంత్రి పదవి కూడా రావచ్చు. అటువంటి వ్యక్తి తలుచుకుంటే ఆ పెన్నా రివర్ను కలపడము పెద్ద సమస్య కాదు. కాబట్టి దాని గురించి తీవ్రంగా పోరాడి ఆ నీళ్ళు వస్తే మన పొద్దుటకు తాగేదానికి నీళ్లు కరువే లేకుండా పోతుంది. కాబట్టి నేను పెద్దాయన గారికి విన్నపం చేసుకునేది ఏమంటే, ఆ పొద్దుటూరు సమస్యలను పూర్తిగా దృష్టిలో పెట్టుకుని వాటిని నెరవేర్చడానికి సహకరించాలని, అలాగే ఈ సభాముఖంగా నేను నారా చంద్రబాబు నాయుడు మన కాబోయే ముఖ్యమంత్రి గారికి సవినయంగా కోరుకునేది ఏమంటే, 6 సార్లు ఎన్నికైన మన నంద్యాల వరదరాయుడు గారికి, అలాగే కడప జిల్లాలో పొద్దుటూరు పట్టణానికి ఇంతవరకు మంత్రి పదవి రాని ఊరు పొద్దుటూరే, గొప్ప ఊరు సిరిపురము. ఈ ఊరికి ఇంతవరకు మంత్రి పదవి రాలేదు. మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా నేను పొద్దుటూరు ప్రజలందరి తరపున చంద్రబాబు నాయుడు గారికి సవినంగా కోరుకుంటున్నా. నమస్తే.